హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో న్యూ ఇయర్ స్పెషల్గా బగారా రైస్ విత్ మటన్ కర్రీ చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 3 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకుందాం. ఈ గ్రాముల్లో చెప్పాలంటే 750 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కుందాం. ఈ విధంగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకుందాం. ఇలా శుభ్రంగా కడిగిన బియ్యంలో మళ్ళా కొన్ని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్లు నూనె, 2 స్పూన్లు నెయ్యి, ఈ నూనె కాస్త వేడయ్యాక అందులో 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గ, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 స్టార్ పువ్వు ఇవి వేసుకోవాలి. అలాగే 1 స్పూను షాజీరా వేసి కాసేపు వేయించాలి. మీరు కావాలంటే మొత్తం నూనె కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ నూనె, నెయ్యి 2 వేసాను. ఈ మసాలాలు కాసేపు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాకు వేసి వేయించాలి. ఇవన్నీ ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకుందాం. ఇక్కడ మనం 3 గ్లాసులు బియ్యం వేసాం కాబట్టి 1 గ్లాసుకి గ్లాసున్నర చొప్పున 4.5 గ్లాసులు నీళ్లు పోయాలి. 1 స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలిపి మూత పెట్టి ఎసరు బాగా మరగనిద్దాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఎసరు బాగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేద్దాం. ఇలా బియ్యం మొత్తం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనిద్దాం. బియ్యం వేసి సరిగ్గా 5 నిమిషాలు అయింది. ఒకసారి చెక్ చేద్దాం. మరోసారి ఇలా కలుపుకొని చూడండి, సగం ఉడికిపోయింది. మరలా మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు మరో 5 నిమిషాలు అయింది. ఇంకోసారి చెక్ చేద్దాం. చూడండి, పూర్తిగా ఉడికిపోయింది. మరో 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుదాం. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచిన తర్వాత చూడండి, బగారా అన్నం రెడీ అయిపోయింది. ఎసరు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకుంటున్నాను. ఈ మటన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. ఈ 1/2 కిలో మటన్లోకి 4 ఉల్లిపాయలు, 4 టమాటకాయలు, వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాలను కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పక్కన తీసుకుందాం. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక
ఒక 4 స్పూన్లు నూనె వేయాలి. నూనె కొంచెం వేగిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, 4-5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గ ఇవన్నీ ఆయిల్లో వేయాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేయాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. ఇవన్నీ 2-3 నిమిషాల పాటు వేయించాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్న మటన్ వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపి ఆయిల్లోనే కాసేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాకాయలు, గుప్పెడు పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి మళ్ళా ఒకసారి కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 అర స్పూను పసుపు, తగినంత కారం, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీ స్పైసీనెస్ని బట్టి మీరు కావాల్సినంత వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ మటన్ మసాలా ఇవన్నీ వేసి మొత్తం మరోసారి కలపాలి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మన గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి. నేను ఇక్కడ గ్లాసున్నర వేస్తున్నాను. మీకు తగినన్ని మీరు వేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూడండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. బగారన్నం మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వేడి వేడి బగారన్నంలో ఈ మటన్ కర్రీ వేసుకొని తిని చూద్దాం. సూపర్గా వచ్చిందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.